Newton. Second award goes to G. Sahasra from 8th Raman. Give her a big round of applause, guys. I. Suhas from a big round of applause, guys. On the National Youth Day, we have organized these competitions and the winners. On this special occasion, I would request K. Shushmita and B. Kirtana. Give them a big round of applause, guys. Good evening to all the future young citizens of our RPTNs. Myself Kirtana from class 9 and my co Sushmita. Talk to yourself once in a day, otherwise you may miss meeting an intelligent person in this world. Hey, is this quote related to the great Swami Vivekananda? Yeah, Sushmita, it is. Can you give some brief info? Of course, why not? Swami Vivekananda was a great spiritual leader, philosopher, and a key figure in introducing Indian philosophies of Vedanta and Yoga to the Western world. His life was a beacon of spiritual enlightenment and social reforms. Kirtana, as you talk about the great Swami Vivekananda, I too recall with his biography. So Swami Vivekananda was born as Narendranath Datta on Jan 12, 1863 in Kolkata into a Bengali family. He was an intelligent and curious child, excelling in studies, particularly in philosophy, literature and history. He was also a great musician and athlete. Kirtana, as you said about his education, so after completion of his education in 1881, Narendranath met the great Ramakrishna Paramahamsa, who is a saint of Dakshineshwar. This meeting profoundly impacted him. Under Ramakrishna's guidance, Narendranath underwent intense spiritual practices and eventually became Swami Vivekananda after Ramakrishna's death. Yeah, Sushmita, now let us discuss about his spiritual journey. Swami Vivekananda took a vow of renunciation and all the dignitaries on the dais and dear student, good evening to all. నేను వచ్చినప్పుడు చైర్మన్ గారు చెప్తే ముందు చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు వెనుక ఉన్నారు. అంటే నాకు కూడా అడ్జస్ట్మెంట్లో టైం పడింది. అంటే ఏం మాట్లాడాలి, జనరల్గా మనము పెద్దవాళ్ళు ఉంటే స్కూల్ కాలేజెస్లో ఉన్న వాళ్ళకి అడ్రస్ చేస్తున్నాము, కానీ ఈ చిన్న వయసు వాళ్ళతో ఏం మాట్లాడాలి. అప్పుడు నేను ఆలోచన చేస్తే నాకు నా చిన్న పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు 3rd క్లాస్లో ఉన్నారు. సో ఆ గుర్తు పెడితే నిన్న మొన్న అమ్మ దగ్గర పోతే అమ్మ వాళ్ళకు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కొన్ని ఇచ్చారు, టూల్స్, గేమ్స్. నా చిన్న వాళ్ళు 1st క్లాస్ స్టూడెంట్ నా దగ్గర తీసుకువస్తారు, చెప్తారు పాప ఏ క్యా హై, ఇది ఏంటి. నేను చెప్పాము ఇది సర్క్యూట్ బోర్డు ఉంది బాబు, ఈ సర్క్యూట్ బోర్డులో ఇది మదర్ బోర్డు ఉంది, ఈ మదర్ బోర్డులో మనము చిప్స్ అట్లా అడ్జస్ట్ చేసి వాళ్ళకి మనం ఏదో ఒక పని వాడుకుంటున్నాము. తర్వాత టీవీ రిమోట్ తీసి ఓపెన్ చేసి చూపించాము, ఇది చూడండి, ఇది రిమోట్లో లోపల ఇది మదర్ బోర్డు ఉంటుంది, మీరు ఎట్లా ప్రెస్ చేసినా ఈ విధంగా మెసేజ్ పోతుంది, మీ మెసేజ్ అల్టిమేట్గా టీవీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, కానీ మళ్ళీ పెద్ద బోర్డు తీసుకువచ్చారు, చెప్పారు అబ్ జోడ్కే దిఖావ్. నేను చెప్పాము అరే ఇప్పుడు నేను ఎట్లా చేయాలి, ఆప్ ఇంజనీర్ హే నా, ఆప్ తో ఐఐటి సే పढ़े ना, आपको क्यों नहीं आता ये जोड़ने. నాకు చెప్తే నేను చెప్పాము, నేను చదివిన టైంలో ఈ చాలా అంటే పెద్ద విషయం, నా సబ్జెక్ట్లో ఇది లేదు. లాస్ట్గా ఫైనల్ ఇయర్లో నేను చూసుకున్నాము కొంత, కానీ ఇప్పుడు 20 ఇయర్స్లో సైన్స్ బాగా ప్రోగ్రెస్ చేశారు. సో ఇప్పుడు మీ అలాగా చిన్నపిల్లలు 1-2 క్లాస్లో కూడా చూసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, నేను ఏం చెప్తున్నాము, మీ జనరేషన్ చాలా ఫాస్ట్ ఉంది. నేను ఏం నా ఫైనల్ ఇయర్లో చదివాము, మీరు మీ 1st క్లాస్లో చూస్తున్నారు, మీకు అన్ని తెలిసి ఉంది. దట్ ఈస్ వాట్ యూత్ ఈజ్. యూత్ అంటే ఫ్రెష్ ఎనర్జీ. మీతో నేను నేర్చుకోవాలి, మీకు చెప్పుకోవడానికి నేను ఇక్కడ రాలేము. అదే కోసం
మాకు చెప్తే మీ చైర్మన్ గారు ఈ రెండు అమ్మాయి మాట్లాడతారు, నేను చాలా హ్యాపీగా విన్నాము. ఎందుకు వాళ్ళకి విన్ని రేపు మా భారతవర్షం ఎట్లా అవుతుంది అది నాకు కనిపిస్తుంది. మీరే రేపు ఉన్న భారతవర్షంకి భాగ్యం. కానీ ఈ భావన మీ అందరికీ ఉండాలి. చిన్న పెద్ద ఎవరు లేరు, అన్ని పెద్ద పెద్ద చెట్టులు ఫస్ట్ చిన్నగానే ఉంటుంది. ఈ చిన్న చెట్టు నుంచి పెద్ద పెద్ద 1000 years ఓల్డ్ ఉన్న బనియన్ ట్రీ కూడా ఒకరోజు 4-day ట్రీ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి డెవలప్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యి 1000 సంవత్సరంకి ఉన్న పీపుల్ ట్రీ బనియన్ ట్రీగా డెవలప్ అయ్యారు. అదేవిధంగా మీరు చిన్న పెద్ద లేదు, మీరు ఒక డివైన్ పొటెన్షియల్ డివైన్. అమ్మాయి చెప్తున్నారు స్టూడెంట్, పొటెన్షియల్ డివైన్ అంటే మీకు ఒక అవకాశం ఉంది. మీరు మంచిగా ఆలోచన చేస్తే, మంచిగా పని చేస్తే తప్పకుండా మీరు పెద్ద మనిషి అవుతారు. పెద్ద మనిషికి డెఫినేషన్ వేరే వేరేగా ఉండొచ్చు. శ్రీధర్ గారు ఎండి ఉన్నారు, మా డిఎస్పీ ఏసీపీ గారు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, మీ చైర్మన్ గారు యాజమాన్యం ఉన్నారు, చాలా మందికి చదివిస్తున్నారు. మనం పని వేరే వేరే చేసుకోవచ్చు. ఇప్పుడు మనము దీప్తి గారు లేకున్నా కూడా 2-3 సార్లుగా డిస్కషన్లో వచ్చారు. అట్లా చాలా మంది మంచి పని చేస్తున్నారు, రకరకాల పని చేస్తున్నారు. Please give them a big round of applause. Accept the felicitation. Next, I would like to ask Sri Shiva Prasad Garu to come on to the. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జేడీ ఫౌండేషన్ జాయిన్ ఫర్ డెవలప్మెంట్ వివి లక్ష్మీనారాయణ గారితో ప్రారంభించబడినటువంటి ఈ సంస్థ విద్యార్థులలో ఒక నవ చైతన్యాన్ని నింపడానికని చెప్పేసి, ఎథికల్ వాల్యూస్ని ఇంప్రూవ్ చేయడానికని చెప్పేసి, విద్యార్థులలో దేశభక్తి భావనతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రుల పట్ల, ఆ స్కూల్ పట్ల, పేరెంట్స్ పట్ల స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ పంచాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేయబడ్డటువంటి సంస్థ ఈ జాయిన్ ఫర్ డెవలప్మెంట్ జేడీ ఫౌండేషన్. సో ఈరోజు ఈ ఆర్బిట్ స్కూల్ యాజమాన్యం ఈ వివేకానందుడి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడికి ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తులను పిలిచి పిల్లల్లో ఉండేటువంటి ఒక నిబిడీకృతమైనటువంటి ఒక సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు వాళ్ళకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, ఎలిక్యూషన్ కాంపిటీషన్స్, రకరకాలైనటువంటి ఒక కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఇన్స్పిరేషనల్ వ్యక్తులని, ఒక రోల్ మోడల్స్గా ఉన్నటువంటి ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను పిలిచి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య సూత్రధారి, పాత్రధారి మా శివప్రసాద్ గారు, అదేవిధంగా భగవాన్ రెడ్డి గారు, వారి శ్రీమతి. సో వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత
ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు జేడీ ఫౌండేషన్ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ఒక నమస్మాంజలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. పేరు చెప్పండి. నా పేరు సౌమిత్రి లక్ష్మణాచార్య. బేసికలీ ఐఎమ్ అన్ అడ్వకేట్, ఐఎమ్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అండ్ ఏ సోషల్ వర్కర్.